యేసుక్రీస్తు నామములో బెతస్తా విడుదల పరిచర్ల తరపున ఈ ఉదయకాల శుభాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్య ధ్యానము గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఇది విశ్వాసులందరి విషయంలోనూ వాస్తవమే. ఒక్క పౌలు విషయంలో మాత్రమే కాదు. క్రీస్తు వారి స్థానంలో చనిపోయాడు. దేవుడు ఆయన మరణాన్ని వారి మరణంగా లెక్కించాడు. నూతన జీవిత విధానానికి మార్గం ఇదే. ఈ ఆధ్యాత్మిక జీవానికి మూలం విశ్వాసులు కాదు, క్రీస్తే. ఈ కొత్త జీవితం గడిపేందుకు కావలసిన శక్తి విశ్వాసులు భౌతిక మానసిక జీవం నుంచి లభించదు, వారిలో జీవించే క్రీస్తు నుంచి మాత్రమే లభిస్తూ ఉంది. దేవుని కుమారుడైన క్రీస్తులో నమ్మకం మూలంగా మాత్రమే ఈ కొత్త జీవితాన్ని గడపడం సాధ్యం. ఆయనలో నమ్మకం పెట్టుకోవడంతో నిజమైన క్రైస్తవ జీవితం ఆరంభం అవుతూ ఉంది. ఇది నా దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాక్యమును బట్టి మనం అందరం కూడా దేవుని కొరకు జీవిద్దాం. అట్టి కృపను ధన్యతను ఈ దినమున ప్రభు మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మరొకసారి మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.